మంగళగిరి రత్నాల చెరువులోని సింహాద్రి శివారెడ్డి భవన్లో ఈ నెల 7వ తేదీన సెక్యూరిటీ గార్డ్ సమస్యలపై సదస్సు జరుగుతోందని ఏపీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు బుజ్జి సునీత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సిపిఎం కార్యాలయంలో సిటీ న్యూస్కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చదువుకున్న వాళ్ళకు కానీ నిరుద్యోగులు కానీ ఏ ఉపాధి కల్పించలేని సందర్భంలో ఈరోజు అనేక మంది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా సెక్యూరిటీ గార్డ్స్కి వచ్చి ఏదో రకంగా కుటుంబాన్ని పోషించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో కనీస కార్మిక చట్టాలు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న వాళ్ళకి అమలు చేయటం లేదు, కనీస వేతనాలు ఇవ్వటం లేదు. వీరికి సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం 30,000 ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ పోగా కనీసం 26 నుంచి 27,000 వరకు రావాలి. కానీ ఈ రాష్ట్రంలో మటుకి 16,000, 18,000, మరీ అసలు కొద్దిమందికి అయితే 12,000, 10,000 కూడా ఇస్తున్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. 8 గంటల పనిదినం అసలు అమలు చేయటం లేదు. 12 గంటలు పని చేయించుకుంటున్నారు. కొన్ని చోట్లయితే 24 గంటలు పని చేయించుకుంటున్నారు. దాంతో సెక్యూరిటీ గార్డ్స్కి అనేక రోగాల బారిన పడి రాత్రుళ్ళు నిద్రలేక న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది ఈరోజు హాస్పిటల్ చుట్టూతో తిరుగుతున్నారు. ప్రజలందరికీ, సంస్థలకి, ప్రభుత్వానికి వీళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నా సరే వీళ్ళ జీవితాల మటుకి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. అందుకోసమే రేపు 7వ తేదీన ఇక్కడ మంగళగిరి సింహాద్రి అసోసియేషన్ హాల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని యూనియన్ల నుంచి సెక్యూరిటీ గార్డ్స్ వస్తున్నారు. ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి కనీస వేతనాలు, ఈఎస్ఐ పిఎఫ్, వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో కనీస వసతులు, ప్రభుత్వం నుంచి వీళ్ళకి పెన్షన్ సౌకర్యం గురించి, అదేవిధంగా డ్యూటీలో చనిపోయిన వచ్చేటప్పుడు ప్రమాదంలో ఏమైనా జరిగినా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకునేటట్టుగా సంక్షేమ చట్టం చేయాలని చెప్పేసి మేము ఈ సదస్సులో డిమాండ్ చేయబోతున్నాం. అదేవిధంగా 8వ తారీఖున విజయవాడన ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డ్స్ని రాష్ట్రంలో ఏకం చేసి పోరాటాలకు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు మా విన్నపం ఆలకించి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కనీస